బద్ధకంగా ఉన్న, టైం లేకపోయినా అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో చాలా క్విక్‌గా, హెల్తీగా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పోహాని రెడీ చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. పోహా అనగానే చాలామంది తినడానికి ఇష్టపడరు. లేదంటే ఈ అటుకులు ముద్దగా అయిపోతాయని అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా సేవ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పోహాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత పోపు గింజలన్నింటినీ వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. మనకి ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పోహాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువండి. ఇది వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువను కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ పోహాని నేను చాలా హెల్దీ వేలో చూపిస్తున్నానండి. ఇది మనకి డైట్లా కూడా, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోకి మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రోజన్ బఠానీ అండి. మీ దగ్గర ఎండు బఠానీ ఉన్నా కూడా వాటిని నానబెట్టి తీసుకోవచ్చు. పల్లీలను కూడా నానబెట్టి తీసుకుంటున్నాను. అలానే పెసల్ని కూడా, వీటిని కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు వరకు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని, ఒక బంగాళదుంపని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బంగాళదుంపని, క్యారెట్ని పచ్చివి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయే వరకు కలుపుకొని మూతను పెట్టేసి వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గడం కోసం నేనైతే ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ పోహా మొత్తానికి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కలిపి ఈ వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ పోహాలో ఇప్పటివరకు బంగాళదుంపని ఎవరైనా యాడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పోహాని మీరు ఎలా తినడానికి ఇష్టపడతారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం సేపటి తర్వాత మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా మగ్గిపోయాయి కదా! మనం బంగాళదుంప అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి బాయిల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ పోహాని మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్లో నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న అటుకుల్ని వేస్తున్నాను. ఈ అటుకులు అనేవి మందంగా ఉన్న అటుకుల్ని తీసుకుంటేనే మనకి పోహా టేస్ట్ అనేది బాగుంటుంది. పల్చగా ఉన్న అటుకులతో పోహా అనేది అంతగా బాగుండదు కాబట్టి మందంగా ఉండే అటుకుల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఆరిగానోని వేస్తున్నానండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా మొత్తంని ఇలా చల్లుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉండగానే ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనం నిమ్మరసంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.